రాజకీయ వ్యవస్థ లేదా సంస్థలతో అనుబంధం లేదు. ఏ విధమైన వివాదంలోనూ పాల్గొనటకు ఇష్టపడదు. ఏ రకమైన అభిప్రాయములు సమర్థించదు, వ్యతిరేకించదు. మా ప్రధాన లక్ష్యం మేము సోబరుగా ఉంటూ త్రాగుబోతులైన ఇతరులకు సోబరైటీని సాధించడంలో సహాయపడటం. 12 సోపానాలు. వంశీ గారు. నా పేరు వంశీ అండి. నేను ఒక త్రాగుబోతుని. భగవంతుడి దయ, ఏ కార్యక్రమం ఇచ్చిన స్ఫూర్తి, ఏ ఆలోచన సహాయ సహకారంతో ఈరోజు మొదటి చెక్కులు దూరంగా ఉన్నాను సార్. ఏ యొక్క 12 సోపానములు. 1, మేము ఆల్కహాల్ ముందు శక్తిహీనమని ఒప్పుకున్నాము మరియు మా జీవితంలో సక్రమముగా నడుపుకోలేకపోయాము. 2, మాకన్నా ఉన్నతమైన శక్తి ఒకటి తిరిగి మమ్మలను ఆరోగ్యవంతులను చేయగలదని నమ్మకం ఏర్పరచుకున్నాము. 3, మేము అర్థం చేసుకున్న దేవునికి మా ఇచ్ఛను, మా జీవితాలను సంరక్షించుటకు అప్పగించాలని నిర్ణయించుకున్నాము. 4, మా నైతిక స్థాయిని గురించి నిశితముగా నిర్భయంగా పరిశీలించుకున్నాము. 5, మాలోని తప్పుల నిజ స్వభావాన్ని మేము మరి ఒక మనిషి ఎదుటను ఒప్పుకున్నాము. 6, మా ప్రవర్తనలోని ఆ తప్పులన్నింటినీ దేవునిచే తీసివేయించుకొనుటకు పూర్తిగా సిద్ధమైనాము. 7, మాలోని లోపములను తొలగించమని వినయముతో ఆయనను కోరినాము. 8, మేము హాని చేసిన వ్యక్తులందరి జాబితా తయారు చేసినాము మరియు వారికి జరిగిన హానిని సరిచేయుటకు మనస్ఫూర్తిగా సిద్ధపడినాము. 9, అలా చేయటం వలన ఆ వ్యక్తులకు కానీ ఇతరులకు కానీ హాని కలిగించే వాటినే తప్ప సాధ్యమైన వాటిని నేరుగా సరిచేసినాము. ఆత్మగత పరిశీలన కొనసాగించుచు మేము తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకున్నాము. 11, మేము అర్థం చేసుకున్న దేవునితో మా ఆత్మగత సాన్నిహిత్యాన్ని ప్రార్థన, ధ్యానముల ద్వారా మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తూ మా గురించి ఆయన భావనను మాత్రం తెలుసుకున్న జ్ఞానమును మరియు వాటిని కొనసాగించుటకు శక్తిని ఇమ్మని ప్రార్థించినాము. 12, ఈ సోపానముల ఫలితముగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన ఈ సందేశాన్ని ఆల్కహాలికులకు అందించుటకును మరియు మా వ్యవహారములన్నింటిలోనూ ఈ నియమములు పాటించుటకును ప్రయత్నం చేశాము. నా పేరు వాసు అండి. నేను తాగుబోతుని. భగవంతుని దయ వల్ల ఏ మిత్రుల సహాయ సహకారాలతోటి ఈ రోజుకు మొదటి చుక్కకు దూరంగా ఉన్నానండి. ఏ యొక్క 12 సాంప్రదాయం. 1, మన ఉమ్మడి సంక్షేమం అత్యంత ప్రధానమైనది. వ్యక్తిగత స్వస్థత ఏ ఐక్యతపై ఆధారపడి ఉన్నది. 2, తనకు తానుగా మన గ్రూపు అంతఃకరణ ద్వారా వ్యక్తపరచుకుని ప్రేమమూర్తియగు ఆ దేవుడు మాత్రమే మన గ్రూపు ప్రయోజనములకు తుది నిర్ణయాధికారి. మన నాయకులు నమ్మకమైన సేవకులు మాత్రమే, పరిపాలించువారు కారు. 3, ఏ సభ్యత్వం కావలసిన ఒకే అర్హత రాగటం ఆపివేయాలనే కోరిక మాత్రమే. 4, ఇతర గ్రూపులపై కానీ ఏ మొత్తంపై కానీ ప్రభావం కలిగించే విషయంలో తప్ప ప్రతి గ్రూపు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండవాలి. 5, ప్రతి గ్రూపు ప్రధాన లక్ష్యం ఒక్కటే, ఇంకనూ బాధపడుతున్న త్రాగుబోతులకు సందేశమును అందజేయుటయే. 6, ఏ గ్రూపు ఏ విధమైన సంబంధిత సదుపాయములకు లేక బయట వ్యవస్థలకు సమ్మతి తెలుపుట కానీ ధన సహాయం చేయుట కానీ ఏ యొక్క పేరు అరువు ఇచ్చుట కానీ చేయరాదు. అలా కానట్లయితే డబ్బు, ఆస్తి, ఖ్యాతి వంటి సమస్యలు మనను మన ప్రధాన లక్ష్యం నుండి మరలుస్తాయి. 7, ప్రతి గ్రూపు బయట నుండి చందాలను నిరాకరిస్తూ పూర్తి స్వయం పోషకంగా ఉండాలి. 8, ఆల్కహాలిక్స్ అనానిమస్ ఎప్పటికీ వృత్తిపరమైనది కాకూడదు, కానీ మన సేవా కేంద్రాలు ప్రత్యేకమైన ఉద్యోగులను నియమించుకొనవచ్చు. 9, ఏఏని వ్యవస్థ వలె ఉండరాదు, కానీ తాము సేవ చేస్తున్న వారికి నేరుగా బాధ్యతను వహించే సర్వీస్ బోర్డులను లేదా కమిటీలను ఏర్పాటు చేసుకునవచ్చును. 10, ఆల్కహాలిక్ అనానిమస్కు బయట విషయాలపై ఎలాంటి అభిప్రాయములు లేవు, అందువలన పేరును బహిరంగ వివాదంలోకి లాక్కూడదు. 11, మన ప్రజా సంబంధ విధానం వృద్ధి చేయుట కంటే ఆకర్షించుటపై ఆధారపడి ఉన్నది. పత్రికలు, రేడియో, సినిమా మరియు టీవీలలో మన వ్యక్తిగత గుప్తత కొనసాగించవలసిన అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది. 12, వ్యక్తిత్వముల కన్నా నియమములు ప్రధానమని ఎల్లప్పుడూ మనకు గుర్తు చేస్తూ ఉండే గుప్తత మన అన్ని సాంప్రదాయములకు ఆధ్యాత్మిక పునాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ స్వాగతం సార్ ఈ సాంప్రదాయాల వర్క్షాప్కి. నా ఉద్దేశంలో అయితే వచ్చిన వారందరూ అదృష్టవంతులుగానే నేను భావిస్తానండి. ఎందుకంటే ఈ సాంప్రదాయాలు అన్నది గతంలో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది నా రికవరీకి ఉపయోగపడదేమో అని ఎంతోకాలం అనుకున్నానండి. కానీ కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత పర్సనల్ రికవరీకి ఎంతో ఉపయోగపడుతుంది అన్న విషయం నాకు అర్థమైందండి. మరి స్వస్థతకి ఏ విధంగా మనకి 12 సోపానాలు ఉన్నాయో ఐక్యత కోసం 12 సాంప్రదాయాలు. మరి ఇదే మన కార్యక్రమం సార్. దీన్ని వివరించడం కోసం ఎంతో దూరం నుంచి
తమ విలువైన సమయాన్ని వెచ్చించి మిత్రులు మనకు చెప్పడానికి ఇంత దూరం వచ్చారండి. కాబట్టి ఏంటంటే ఎంతో కొంత తీసుకొని ఇక్కడి నుంచి అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నామండి. ముందుగా పుష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. చప్పట్లతో ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతామండి. రండి సార్. అట్లానే ట్రాన్స్లేట్ చేయడానికి మన ఎంజీ రావు గారిని కూడా ఆహ్వానిస్తున్నామండి. రండి సార్. అట్లానే కృష్ణమూర్తి గారు వారిని కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమానికి నిర్వహణ మొత్తం వారిదేనండి, ఈ సెషన్ నడపవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ బాబు. నమస్కారం మిత్రులలో, నేను తాగుబోతున్న నా పేరు కృష్ణమూర్తి. భగవంతుడి దయ వల్ల మీ అందరి సహకారంతో ఈ రోజుకి మొదటి ఇందాక బాబు చెప్పినట్టు మన పర్సనల్ రికవరీ కోసం మనం సోపానాలు పాటించాలి, చేయాలి. ఇది అందరికీ మన స్పాన్సర్లు చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. అది స్వస్థత అయిపోయింది. ఈ ట్రయాంగిల్లో రెండో పార్ట్ ఏంటంటే ఐక్యత. మనం మన మిత్రులతోటి, ఇతర గ్రూపులతోటి మాత్రమే కాక మన కుటుంబ సభ్యులతోటి, బయట మన మిత్రులతోటి, మన ఉద్యోగ సహచరులతోటి ఎలా బతకాలో మనకి చెప్పే మార్గదర్శక సూత్రాలే ఈ 12 సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలు ముందు మనం రాసుకున్నది షార్ట్ ఫార్మ్ మాత్రమే. దీని వెనకాల లాంగ్ ఫార్మ్ మన 12 సోపానాలు 12 సాంప్రదాయాల్లో ఉంది. ఆ లాంగ్ ఫార్మ్ కూడా ఉత్తి చదివినందు వల్ల మనకి అవగాహన దొరకడం చాలా కష్టం. దీన్ని అవలంబించి పాటించడం ఎలాగో తెలియాలంటే దీన్ని ఎలా అవలంబించాలో తెలియాలి. ఆ అవగాహన లోపం అనేది మన దగ్గర ఉన్నది మనం ఒప్పుకున్నాం. మన దగ్గరే కదండి, చాలా చోట్ల ఉంది. కానీ ఇవాళ మన అదృష్టం ఏంటంటే మన దగ్గర పోషన్ ఉన్నాడు. పోషన్ గురించి చెప్పాలంటే ఇవాళ రోజున మన జనరల్ సర్వీసెస్ ఇండియాలో ఇలా ఈ లెవెల్కి వచ్చి ప్రపంచంలో 2వ అతిపెద్ద జనరల్ సర్వీస్ ఆఫీస్గా మనం ఉన్నామంటే దానికి బీజం వీళ్ళందరూ ఇస్తారు. దానికి డెఫినెట్గా ఆయన కృతజ్ఞతలు ఉండాలి. ఎందుకంటే న్యూయార్క్ జిఎస్ఓని చూసి అక్కడి నుంచి వాళ్ళ స్టాఫ్ని తీసుకొచ్చి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు దాని వర్క్ చేసి దాని ప్రకారం మన జిఎస్ఓ ఉండాలని చెప్పి అక్కడ బాధ్యులందరితోటి జాగ్రత్తగా ఆమోదం లేకపోయినా సరే వాదిస్తూ కింద పడుతూ మీద పడుతూ ఒప్పించుకుని గ్రూప్ కాన్షియన్స్ తెచ్చుకుని దాని మార్గంలో నడిచే విధంగా మనం నిర్దేశించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో పోషణ ఒకటి. ఇవాళ రోజున పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఇప్పటికీ ఎప్పుడో కాదు మొదటి నుంచి, ఎందుకంటే పూషన్ భారతదేశంలో ఒక ఆల్కహాలిక్ ఏ పదవులు అధిష్ఠించవచ్చో ఒక్క చైర్మన్ తప్పితే అది సొంతంగా కాదనుకున్నాడు, వద్దనుకున్నాడు తప్పితే, లేకపోతే కనుక ఏమేమి పదవులు ఉన్నాయో అన్నీ చేసి వదిలేశాడు. ఈయనకి భారతదేశంలో ఏలో ఆయనకి చేయదగ్గ ఏ విధమైన పోస్టు లేదండి. పూషనే ఒకటే పోస్ట్. ఆయన భర్త, ఆయన తాగుబోతు, ఆ 2 పోస్టులు ఎవరు తీసేయలేరు, ఇంకేం చేయడానికి లేదు. అయినా సరే ఈ రోజు కూడా ప్రతి వీకెండ్ పూషన్ ఆల్కహాలిక్ సేవలో తిరుగుతూనే ఉంటాడు. ఆయన ట్రస్టీ పదవి వదిలేసి నా ఉద్దేశం నాకు తెలిసి ఇంచుమించు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది. అయినా సరే ఈ రోజుకి కూడా ఎక్కడో అక్కడ దేశంలో ఏదో మూల సేవ చేస్తూనే కనిపిస్తున్నాడు. అది సేవ అదొక దీనికి. రెండోది ఏంటంటే మన నా లెక్క ప్రకారం నాకు తెలిసి నా నాలెడ్జ్లో సాంప్రదాయాల అనుభవం అవగాహన పూర్తిగా ఉన్న అతి కొద్ది మంది ఏఎస్లో పూషన్ ఒకడు. అందుకే చాలా ఆలోచించి ఒక్కసారి ఆయన దగ్గర నుంచి మనం అవగాహన తెచ్చుకుని, ఎందుకంటే మిగతా 3 రీజన్స్ నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాకి చెందినవాడు. అంచేత వెస్ట్ ఇండియాలో ఎప్పుడు ఆయన అనుభవం అవైలబిలిటీ ఉంటుంది. నార్త్ ఇండియా వాళ్ళు, ఈస్ట్ ఇండియా వాళ్ళు పూషన్ అనుభవాన్ని చాలా బాగా వాడుకున్నారు వాళ్ళు. అన్ఫార్చునేట్లీ సౌత్ ఇండియాలో లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల పూషన్ని ఎక్కువ మనం వినియోగించుకోలేకపోయాం. అదొక్కటే మాత్రం ఇది కాకూడదని ఒకసారి వచ్చి ఆయన చెప్పితే ఇవాళ రోజున మనకి ఎంజీ రావు గారు లాంటి ట్రాన్స్లేట్ చేసి చెప్పగల సమర్థులు ఉన్నారు. కాబట్టి ఆయన చేత ఆయన్ని వాడుకుందాం, ఆయన యొక్క అనుభవం వాడుకుని కనీసం మనం అవగాహన తెచ్చుకుంటే పాటించడం అనేది ఓ రోజు ముందు వెనకాల ఎప్పుడప్పుడు మొదలు పెడతాం అని చెప్పి పిలవడం జరిగింది. ఈ 2 రోజులు కూడా సాంప్రదాయాల మీద పూషణ మాట్లాడతాడు. ప్రతి సాంప్రదాయం తర్వాత ఆ సాంప్రదాయానికి సంబంధించి మీకు ఏదన్నా అనుమానాలు ఉన్నా ఏమున్నా సరే ఈ నిష్కర్షగా అయ్యో ఈ అనుమానం మంచిది అనుకుంటారా చెడ్డది అనుకుంటారా అన్న ఇది మాత్రం వద్దండి, అడిగేయండి. మీ ఒక్కరికి ఒకటే గుర్తుంచుకోండి, మీ అనుమానం మీ ఒక్కరికే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా, అడగని వాళ్ళందరికీ డౌట్స్ క్లారిఫై చేస్తాం. అంచేత దయచేసి మనసు తెరిచి అవుట్రైట్ వ్యక్తులొద్దు, జరిగిన సంఘటనలు వద్దు, థియరిటికల్గా ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటి అదొక్కటి మాత్రం అడగండి. దానికి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారా లేదా అన్నది మీ ఇష్టం. అంచేత ఇంక ఎక్కువ సమయం వృధా చేయకుండా ఐ రిక్వెస్ట్ పూషన్ టు సెట్ ద బాల్ రోలింగ్ అండ్ గో.
after say let us say 2 minutes or 3 minutes or whatever you take, wherever you are comfortable, if you can pause, either myself or Rao will be able to add this from your this thing. Over to Pushan and Sure. नमस्ते भाइयों और बहनों, मेरा नाम पूषण है और मैं एक शराबी हूँ। हाय एवरीबॉडी, भगवान की बड़ी कृपा है और अल्कोहलिक्स एनोनिमस की मदद। आज का दिन शराब के पहले गुड़ से दूर हूँ और बहुत अच्छा लग रहा है। मैं जानता हूँ कि अभी कृष्णमूर्ति ने बहुत सी चीजें कुछ तो भी मेरा नाम लेते हुए बताई, सब अच्छी बताई होगी ऐसा मैं समझता हूँ, क्योंकि मैं नहीं समझ रहा हूँ तो वो बता रहा है। बट मैं इतना ही बताना चाहता हूँ कि मैं एक बहुत ही जबरदस्त शराबी हूँ। यानी अल्कोहलिक्स एनोनिमस में आने के बाद में जब भी मुझे पता चला कि अल्कोहलिज्म ये एक प्रोग्रेसिव डिसीज है, तो मुझे वो झट से समझ में आ गया, क्योंकि मैंने अपने शराबियत को, अपने डिसीज को मेरे अंदर लगभग 4 स्टेजेस में प्रोग्रेस होते हुए देखा। द फर्स्ट स्टेज, जैसे सभी शराबी पीते हैं उसी प्रकार से मैं भी एक कुतूहल से कि ये लाल रंग की क्या दवा है जो पीने के बाद में अच्छे खासे लोग भी एंजॉय करने लगते हैं, गंभीर लोग भी मजाकिया बन जाते हैं, अदरवाइज शांत बैठने वाले लोग भी बहुत सारी बातें करने लगते हैं, गाने लगते हैं, नाचने लगते हैं। ये क्या चीज है? ये जो कुतूहल था, ये कुतूहल ने मुझे शराब की तरफ लेके गया। मैं एक शर्मीला सा लड़का था, पीछे पीछे रहता था, लोगों से बातें करने को डरता था, लड़कियों से तो बातें भी नहीं कर सकता था, इंग्लिश बोलने का बड़ा डर रहता था मुझे। और जब ही मैंने पहली दफा शराब पिया तो उसका जो इफेक्ट था वो बहुत मैजिकल लगा। मैंने अपने अंदर एक ट्रांसफॉर्मेशन होते देखा। मेरे में जो भी डर था वो डर ऑटोमेटिकली निकल गया। मेरे में जो भी चिंताएं थी वो चिंताएं धीरे 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 दबने लगी। मैं जो दबा दबा सा व्यक्तिमत्व था वो मैं खुलने लगा। मैं 4 लोगों के साथ बात करने लगा, मैं गाना गाने सका, मैं डांस करने लगा और मुझे वो सब चीजें कर सका जो मैं बिना शराब पिए नहीं कर सकता था। एंड दिस ट्रांसफॉर्मेशन वाज समथिंग दैट आई फेल इन लव विद। मुझे शराब की टेस्ट पसंद नहीं थी, स्मेल पसंद नहीं था और वो खरीदी करने के लिए मेरे पास पैसे भी नहीं हुआ करते थे। लेकिन बिकॉज दिस ट्रांसफॉर्मेशन वाज सो इंपॉर्टेंट टू मी, मैं कैसे भी करके पैसे का बंदोबस्त करके ये अनुभव बार बार लेने लगा। सो इंट्रोडक्शन स्टेज से अगले 2 साल की फेज में मेरा शराब के साथ दोस्त बनने के लायक नहीं लगने लगा। अब मैं और मेरे जैसे पीने वालों का एक एक्सक्लूसिव क्लब बनने लगा। हम अपने ही सपनों की, अपने ही विचारों की दुनिया में खोने लगे और सब कुछ ठीक था। मुझे ऐसे लग रहा था कि मेरी जिंदगी ऐसे ही खुशहाल बीत जाएगी, या ऐसे ही एक अलग ढंग से। मैं जानता था कि एक आम आदमी जैसे जिंदगी जीता है उससे मेरी जिंदगी कई मतलबा अलग है। आई लिव अ वेरी डिफरेंट लाइफ देन द ऑर्डिनरी पीपल एंड आई थॉट आई वाज लिविंग अ स्पेशल लाइफ एंड आई वांटेड टू लिव दिस स्पेशल लाइफ फॉर द रेस्ट ऑफ माय लाइफ। लेकिन एक गड़बड़ हो गई। धीरे 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 मेरे बॉडी का जो टॉलरेंस था शराब के प्रति वो बढ़ते जा रहा था। अब पहले जो 2-3 पैग में जो नशा हो रही थी वही नशा करने के लिए अभी मुझे 2-3 क्वार्टर पीने लगने लगी। और जब मैं 2-3 क्वार्टर पीने लगा तो मेरी भूख कम होने लगी और बिकॉज मेरी भूख कम होने लगी मेरा वजन घटने लगा। और जैसे मेरा वजन घटने लगा मेरे में कमजोरी आने लगी। और अब मेरे में कमजोरी आ रही है इसलिए मेरे हाथ पैर जरा थोड़े से कांपने लगे। और मेरे हाथ पैर कांप रहे हैं, उनको रुकाने के लिए मैंने और शराब पीना शुरू कर दिया, क्योंकि सिर्फ शराब पीने से ही मेरा हाथ पैरों का कांपना जो है वो बंद होता। सिर्फ शराब पीने से ही जो कमजोरी की फीलिंग है वो निकल जाती थी। सिर्फ शराब पीने से ही वो जो फीलिंग जो मेरे मन में जो एक डल एक जो स्टमक में रहता था वो निकल जाता था। और फिर मेरे जिंदगी में तीसरा टप्पा आ गया, जिसे मैं कहता हूं कि मेरी शराब के प्रति भक्ति हो गई। मैं शराब भक्त हो गया। हमारे यूरोप के डॉक्टर कार्ल यंग ने बहुत खूबसूरती से बताया हुआ है कि एक शराबी का शराब के साथ रिश्ता ये एक भक्त के उसके भगवान से रिश्ते से कम नहीं। एंड दैट इज वाई
अगर मुझे रिकवरी में आने का है तो द ट्रू स्पिरिट विल काउंटर दिस डुप्लीकेट स्पिरिट. स्पिरिट इज कॉन्ट्रा स्पिरिटम होगा. ये कार्ल यंग ने हमें 1934 साल में बताया. आखिरी जो फेज थी, ये फेज में मैं शराब के बगैर जीने की सोच भी नहीं सकता था. शराब मेरी जीने की ऊर्जा बन चुकी थी. शराब ही मेरी चेतना बन चुकी थी. अगर मैं शराब न पीऊं तो अपने बीवी से भी बात नहीं कर पाता था, औरों की तो छोड़ ही दो. अगर मैं शराब नहीं पीता तो मैं खाना नहीं खा सकता था, मैं सो नहीं सकता था, मैं काम नहीं कर सकता, मैं रास्ता भी नहीं कर सकता था. अब अगर मैं शराब नहीं पीऊं तो मैं जीने की मेरी पूरी कैपेसिटी खत्म हो चुकी थी. फॉर मी अल्कोहल वॉज लाइक अ लाइफ सपोर्ट. आप लोगों को पानी, हवा, ये चीजें जैसे जरूरी है, उसी प्रकार से मेरे लिए शराब जरूरी हो गई थी. आप जानते हो कि आपको पानी नहीं मिली, हवा नहीं मिली तो आप मर जाओगे. मैं जानता था कि मुझे शराब नहीं मिलेगी तो मैं मर जाऊंगा, लेकिन पानी और हवा तो सिर्फ आपके शरीर की भूख मिटाती है. शराब तो ऐसी चीज थी जो मेरे आत्मा की भूख बुझाती थी, मेरे मन की भूख थी. सो आई वॉज ट्रिपली इन्वॉल्व. एक मेरी जरूरत, मेरे मन की जरूरत, और तीसरी मेरे आत्मा की जरूरत. द रीजन फ्रेंड्स, जिसके वजह से शराब में से बचकर बाहर निकलना ये मुझे नामुमकिन लग रहा था. एंड दैट इज द रीजन टुडे दैट 90% ऑफ द वर्ल्ड हु हैव बिकम अल्कोहलिक्स, हु डोंट कम टू अल्कोहलिक्स एनोनिमस, स्टिल डाई टुडे. आज सिर्फ 10% लोग, दुनिया भर का स्टैटिस्टिक्स आप देखेंगे तो अल्कोहलिक्स एनोनिमस तक पहुंच पाते हैं. बाकी के 90 मेरे जैसे इस ट्रैप में अटके हुए अपनी जान गवा देते हैं. वो ट्रांसलेशन. ఈ కార్యక్రమాన్ని పూషన్ తన కథతో మొదలు పెట్టాడు. మన అందరి కథ లాంటిదే ఆయనది. ఆయన చెప్పింది ఏంటంటే, చెప్పిన దాంట్లో బేసిక్గా మొదట్లో సరదాగా ఇదేంటి చూద్దాం అని కుతూహలంతో మొదలుపెట్టి, చాలా సిగ్గుతోటి బిడియంతో ఉన్న వ్యక్తి అయ్యుండి ఇతరులతో మాట్లాడటం కూడా బిడియపడే వ్యక్తి నుంచి ఈ మద్యం తీసుకున్న తర్వాత ధైర్యంగా నలుగురిలో కలవగలడు అంటే మొదటి ఫేజ్లో. దాంతో అది దాన్ని అంచేత దాన్ని ఇష్టపడి ఇంకా ఎక్కువగా వాడుతూ దాంట్లోంచి ఇంకా దాన్ని బాగా ఇష్టపడి దాని మీద ఆధారపడి దాని భక్తుడైపోయాడు. మద్యం నాకు దేవుడైపోయింది, నేను మద్యంకు భక్తుడై ఆ స్టేజ్కి వచ్చాడు. ఆ స్టేజ్కి ఎలా వచ్చాడో వివరించుకుంటూ వచ్చాడు. చివరికి ఏంటంటే ఆయన తిండి తినడానికి ఎవరితో, తన భార్యతో తను మాట్లాడాలి, బయట వాళ్ళతో వదిలేసి తన భార్యతో మాట్లాడాలి, తన తిండి తినాల్సి వచ్చినా, ఏ పని చేయాల్సి వచ్చినా మద్యం మీద ఆధారపడే ఒక వ్యక్తిగా తయారైపోయాను. మద్యం తప్పితే దేని గురించి ఆలోచించలేనంత మనందరిలాగే అటువంటి వ్యక్తిగా తయారైపోయి తన ప్రోగ్రెషన్. ఇదే విషయంలో సైకియాట్రిస్ట్ కార్ల్ యుంగ్ యూరోప్లో మన బిగ్ బుక్లో చెప్పినట్టుగా మనం ఒక ఓల్డ్ తాగుబోతుని ట్రీట్మెంట్ చేసి వీడు ఇంకెందుకు పనికిరావు అని చెప్పిన సైకియాట్రిస్ట్ కార్ల్ యుంగ్. ఆయన చెప్పింది ఏంటంటే, ఆల్కహాల్కి ఉన్న సంబంధం ఏంటంటే భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం కింద తయారైపోతుంది. అంచేత భగవంతుడి నుంచి భక్తుడు విడిపడడం ఎంత కష్టం అంటే దానికంటే హయ్యర్ పవర్ కావాలి మనకి. మన హయ్యర్ పవర్ని ఆల్కహాల్ చేసుకుని ఈ స్పిరిట్ కంటే హయ్యర్ స్పిరిట్ ఉంటే తప్పితే వాడిని తీయడం కష్టం. అంచేతే మనం ఆల్కహాలిక్స్లో 190 మంది ఇప్పటికీ ఆల్కహాలిక్ ఎనానిమస్ దరిదాపుల్లోకి రాకుండా ఆల్కహాలిక్ చావులు పాలైపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఆ భగవంతుడు భక్తుడు అన్న సంబంధం ఏదైతే ఒక తాగుబోతు మద్యంతో ఏర్పరచుకుంటాడో దానికి కావాల్సింది ఈ స్పిరిట్ని తీసేయాలంటే దీనికంటే హయ్యర్ స్పిరిట్, హయ్యర్ పవర్ దాని అవసరం. అది లేకపోతే కనుక తీయడం కష్టం. అంచేతే ఆల్కహాలిక్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆయన చెప్పింది నేను క్లుప్తంగా చెప్పాను, ఎందుకంటే ఆయన సొంత స్టోరీ ఆయన మాటల్లో ఆయన వచ్చిన భావంతో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి. सो आई वॉज फॉर्चुनेट और मुझे अल्कोहलिक्स एनोनिमस का मैसेज मिला, वो भी एक साइकेट्रिस्ट के जरिए. और वो साइकेट्रिस्ट में अपने पहले मीटिंग में ही बता दिया कि मैं तुझे 6 महीना ट्रीटमेंट देने के बाद में बता सकता हूं या आज ही बता सकता हूं. एंड आई चूज टू टेल यू टुडे दैट देयर इज नो मेडिसिन फॉर अल्कोहलिज्म. अगर तूने बचना है
the only way you can save yourself is by going to Alcoholics Anonymous. और तू वहां जाएगा और उन लोगों के साथ कंपेयर करेगा कि मैं तुम्हारे लिए इतना खराब नहीं हूं, मेरी नौकरी है, मेरी बीवी है, मेरा घर है, मेरा पैसा है, मेरा समाज का प्रतिष्ठा है, ये सब चीज तू अगर उनको सुनाएगा तो नुकसान सिर्फ तेरा ही होगा, क्योंकि उनको प्रॉब्लम नहीं है, प्रॉब्लम तेरे को है. एंड यू विल बी एबल टू सॉल्व योर प्रॉब्लम ओनली इफ यू मैनेज टू फिट योरसेल्फ इन देम. सो आई केम. मैं जानता था आपके यहां आने से पहले ही कि अगर मैं आपके अंदर फिट नहीं हो सका तो द पनिशमेंट इज डेथ. सो मुझे आना था और आपके अंदर फिट होना ही था, और इसीलिए बड़ी नम्र भाव से मैं आया था और मैं आके पीछे बैठता था. पीछे बैठ के मैं आप लोगों को ऑब्जर्व करता था. पहले ये अल्कोहलिक्स एनोनिमस आप लोगों की थी और मैं देखने को आया था. धीरे 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 मेरी आपके साथ पहचान होने लगी. कुछ लोग मेरा नाम जानने लगे, कुछ मेरे को हाय हेलो चाय वाय के लिए बुलाने लगे. आपने कभी मुझे अनुभव कथन करने के लिए सामने बुलाया. मैं कुछ बोल नहीं पाता था क्योंकि बहुत सारे कॉम्प्लेक्सेस दिल में दिमाग में थे. फिर भी जो कुछ भी छोटा मोटा बोल लेता था, आप लोग तालियां बजाते थे और मेरा स्वागत करते थे और मुझे गले लगते थे और मुझे बहुत अच्छा लगता था. आई वॉन्टेड टू बी फ्रेंड्स विथ यू. मैं चाहता था कि मैं आप लोगों को पसंद आए, ऐसा जीऊं, ऐसी हरकतें करूं. और पता ही नहीं चला कि कब मैं आप लोगों में से एक बन गया. धीरे धीरे मुझे किसी ने ए में जा बोलने की जरूरत खत्म हो गई. मैं खुद ब खुद आपके बीच में आने लगा. इंतजार करने लगेगा कि कब मीटिंग का समय होगा और कब मैं जाके कृष्णमूर्ति को मिलूं. और फिर वो हमारी अल्कोहलिक्स एनोनिमस बन गई. पहले वो आपकी अल्कोहलिक्स एनोनिमस थी, फिर वो हमारी अल्कोहलिक्स एनोनिमस बन गई. धीरे 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 मैं आते रहा और दारू से दूर रहते रहा. इसलिए आपने सोचा कि चलो ये बच्चे को कुछ और जिम्मेदारी देते हैं. आपने मुझे चाय बांटने को बोला. उन दिनों सिगरेट चलती थी मीटिंग्स में, तो एस्ट्रेस साफ करने का आप लोगों ने काम दिया. और मैं डबल पोस्ट ग्रेजुएट एक कंपनी में वो टाइम पे जनरल मैनेजर करके काम कर रहा था, लेकिन अल्कोहलिक्स एनोनिमस में चाय बांटने का और वो सिगरेट का एस्ट्रे क्लीन करने का काम अगर मेरा काम कोई दूसरा करेगा तो मुझे गुस्सा आता था. क्यों? क्योंकि बाय दैट टाइम इट हैड बिकम माय अल्कोहलिक्स एनोनिमस. अब मैंने मेरा एक होम ग्रुप भी लिया था और ये होम ग्रुप की बिजनेस मीटिंग में मैं पार्टिसिपेट करने लगा था. और मेरे अल्कोहलिक्स एनोनिमस के प्रति कुछ पक्के मत भी होने लगे थे. और मुझे ऐसा लगता था कि जो भी मेरे ग्रुप में आता है उसको बेस्ट मीटिंग ही मिलनी चाहिए. और अगर कोई भी मीटिंग में सेक्रेटरी ने बराबर कंडक्ट नहीं की तो मुझे चिड़चिड़ापन महसूस होता था. या कोई तो भी आके कुछ फालतू शेयरिंग करके गया तो मेरे को चिड़चिड़ापन होता था. या अगर चाय लेट आ गई तो मेरे को चिड़चिड़ापन होता था. अरे यार क्या है ये, आई एम ट्राइंग टू मेक इट सो परफेक्ट एंड व्हाई दीज पीपल कांट अंडरस्टैंड द सीरियसनेस ऑफ दिस होल थिंग. क्योंकि अभी मैं तीसरे स्टेज में था. इट वॉज नाउ माई अल्कोहलिक्स एनोनिमस. अभी अल्कोहलिक्स एनोनिमस मेरी थी और आप लोग मेरे गेस्ट थे. अभी आप लोग मेरे ग्रुप में जब ये आ रहे थे तो इट वॉज माई ड्यूटी टू गिव यू द बेस्ट एक्सपीरियंस. और इसके लिए आई बिकेम पजेसिव ऑफ माई ए ग्रुप. एंड देन केम अ टाइम when I was sent out of my group to मेरे समूह के बाहर की सेवाएं करने के लिए जब भी मुझे मेरे ग्रुप ने भेजा बाहर, तो फर्स्ट टाइम मुझे रियलाइज हो गया कि यार आई हैव बिकम अ स्पोक्समैन फॉर अल्कोहलिक्स एनोनिमस. अब अल्कोहलिक्स एनोनिमस के मैसेज की जिम्मेदारी मेरे कंधे पे है. अभी जब मैं डॉक्टर से बात करूंगा तो ही इज गोइंग टू डिसाइड व्हाट अल्कोहलिक्स एनोनिमस इज बेस्ड ऑन हाउ आई एक्सप्लेन इट टू हिम. अभी जब भी मैं 12 स्टेप कॉल करने को जाऊंगा तो मेरे जबान से जो निकलेगा उसके ऊपर निर्भर है वो सामने वाला आदमी सोबर रहेगा कि पिएगा. अभी जाके जब भी मैं एक कंपनी के ह्यूमन रिसोर्स डेवलपमेंट मैनेजर को जाके मिलूंगा तो लुकिंग एट मी ही इज गोइंग टू डिसाइड वेदर अल्कोहलिक्स एनोनिमस इज वर्थ इट और नॉट. और सडनली मुझे अपने आप को बदली करना पड़ा. मुझे अल्कोहलिक्स एनोनिमस की इमेज कैसी होनी चाहिए
इसके मेरे जो सपने थे वैसा अपने आप को बनाना पड़ा. आई स्टार्टेड टॉकिंग लाइक दैट. मेरे मुंह से गालियां कम हो गई. मैं सॉफ्ट टोन्स में, प्लीजिंग टोन्स में बात करने लगा. मैं ए के बारे में ज्यादा जानकारी लेने लगा, क्योंकि अगर कोई सवाल पूछे तो मुझे मालूम नहीं है ऐसा मैं बोलना नहीं चाहता था. और धीरे 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 द फाइनल स्टेज ऑफ माई लाइफ was when I became Alcoholics Anonymous. This happens to all of us. This is known as the sobriety life cycle. अगर ये फाइनल स्टेज आपके जीवन में नहीं आती है जहां आप अल्कोहलिक्स अनोनिमस बनते हो, अगर ये नहीं हुआ तो आपकी सोब्राइटी की लाइफ साइकिल डिप कर जाती है एंड यू बिकम अ ब्लीडिंग डीकन. वी विल टॉक अबाउट दैट लेटर. ఒక మాటలో చెప్పాలంటే తన జీవితంతో అన్వయించుకుంటూ మనందరి ప్రయాణం ఒక్కసారి మన కళ్ళ ముందు అద్దం పట్టే ప్రయత్నం చేశాడు పూషన్. మొట్టమొదట వచ్చినప్పుడు అతను చెప్పేది ఏంటంటే వెనకాల బెంచ్లో కూర్చుని, ఓహో వీళ్ళు ఆల్కహాలిక్స్ అనానిమస్, ఇది ఆల్కహాలిక్స్ అనానిమస్, నేను వేరు అన్నట్టుగా నెమ్మదిగా కూర్చోవడం మొదలుపెట్టి నెమ్మదిగా వస్తూ వస్తూ అలవాటయిన తర్వాత నెమ్మదిగా ఆయనకి షేరింగ్ ఇచ్చి ఆయన చెప్పింది విని చప్పట్లు కొట్టేసరికి ఓహో ఇక్కడ నా మిత్రులు ఉన్నారు. అక్కడి నుంచి ఇది మన ఆల్కహాలిక్స్ అనానిమస్, వీళ్ళు నేను ఒకటి అన్న స్టేజ్లోకి, రెండో స్టేజ్లోకి వచ్చి ఆ తర్వాత అక్కడ టీ అందించేది, ఆ యాస్టైల్ క్లీన్ చేయడం అన్న చిన్న చిన్న బాధ్యతలు గ్రూప్లో ఇవ్వడం దగ్గర నుంచి దాంతో ఇది నా ఆల్కహాలిక్స్ అనానిమస్, ఇది నాది, నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత అనుకుంటూ చేసుకుంటూ అప్పుడు గ్రూప్ బయట బాధ్యతలు అప్పచెప్పి బయట పనులు చూడవయ్యా అని చెప్పి అప్పచెప్పినప్పుడు ఆల్కహాలిక్స్ అనానిమస్ గురించి బయట వ్యక్తులతో ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చిందో, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చిందో, 12 స్టెప్స్ తనని తను మార్చుకోవడం. ఎందుకంటే ఈ ఆల్కహాలిక్స్ అనానిమస్ యొక్క ఎఫెక్టివ్నెస్ నేను ఏం మాట్లాడుతానో దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఈ కంపెనీ దగ్గరికి వెళ్తే, లేకపోతే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను మాట్లాడిన మాటలను బట్టి, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నా ఆల్కహాలిక్స్ అనానిమస్ యొక్క ఎఫెక్టివ్నెస్ జడ్జి చేయబడుతుంది. అంచేత దీన్ని నేను సవ్యంగా నిర్వర్తించాలంటే నేను మారాలి. అప్పటి నుంచి మాట్లాడడంలో తేడా, వేషంలో తేడా, భాషలో తేడా, గట్టిగా మాట్లాడడం, తిట్లతోటి మాట్లాడడం, ఇటువంటివన్నీ మానేసి మెత్తగా, సౌమ్యంగా, ఆనందం కలిగించే విధంగా మాట్లాడడం నేర్చుకుని అక్కడి నుంచి, ఎందుకంటే నేను ఇవాళ ఈ 12 స్టెప్పింగ్ చేస్తున్నప్పుడు నేను ఏ విధంగా మాట్లాడుతున్నా దాని మీద ఈ ఆల్కహాలిక్ మళ్ళీ మన దగ్గరికి వస్తాడో రాడో ఆధారపడి ఉంటుంది అన్న విధంగా ఇది నా ఆల్కహాలిక్ అనానిమస్ అన్న ఫీలింగ్లోకి 1, 2, 3 ఇది ఆ ఆల్కహాలిక్ అనానిమస్ దగ్గర నుంచి, ఇది మన ఆల్కహాలిక్స్ అనానిమస్ దగ్గర నుంచి, ఇది నా ఆల్కహాలిక్స్ అనానిమస్. 4వ స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఇంకా ఆల్కహాలిక్స్ అనానిమస్ బాగుండాలి, ఇది వర్క్ చేయాలి, ఇది నా ఆల్కహాలిక్ అనానిమస్, ఆల్కహాలిక్స్ అనానిమస్ నాది, దీని ఎఫెక్ట్గా మంచిగా సాగాలి అన్న ఫీలింగ్ లోపల నుంచి బయటకు వస్తుంది. అది ప్రతి వాళ్ళకి అవుతుంది, మన లైఫ్లో అందరికీ అవుతుంది. ఈ 4 ఫేజుల్లోంచి సోబ్రైటీ లైఫ్ సైకిల్లోంచి మనం అందరం కూడా పాస్ అవుతాం. దీంట్లో ఎప్పుడన్నా సరే 4వ దానికి మనం రాలేకపోతే గనక మన సోబ్రైటీ సైకిల్ కిందకి జారిపోతున్నట్టే లెక్క. సరే వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి ఇంతవరకు. So I started to find out more about this Alcoholics Anonymous. जानकारी जो मिलनी चाहिए थी. अभी देखो दोस्तों, हम लोग सब मीटिंग में यहाँ पर आए, यहाँ पर आके बैठे, चेयर्स ये ऐसे थिएटर टाइप अरेंजमेंट में करके रखी है, लगा के रखा है. मैं जानता हूं कि आप आंध्र प्रदेश के किसी भी ग्रुप में गए तो आपको यही पिक्चर देखने को मिलेगा, बराबर है ना. तो आपको किसी ने कोई लिटरेचर में बोला है, बुक में बोला है कि ऐसा लगाना चाहिए, इधर नहीं बोला है. फिर भी हमें अच्छा लगता है और एक आधे एरिया की वो प्रथा पड़ जाती है, एज वी कॉल इट अ कस्टम. सो दीज आर कस्टम्स ऑफ ए. ये कस्टम्स में क्या है, मैं खड़ा होऊंगा, मैं बोलूंगा माय नेम इज पुशन, आई एम अल्कोहलिक, आप बोलोगे हाय पुशन. कस्टम, ये प्रथा है. अल्कोहलिक्स अनोनिमस का मेंबरशिप डिक्लेयर करने का एक तरीका है, कस्टम. अगर मैं बोलूंगा मैं ऐसे ही शेयरिंग चालू कर देता हूं तो आप बोलेंगे अरे पहले तू है कौन बता. मैं बोला क्यों बताऊं, आई एम अनोनिमस एंड आई डोंट वांट टू से हाय टू ऑल ऑफ यू. हु आर यू पीपल, आई डोंट इवन नो यू. तो आप लोग क्या बोलेंगे,
साला ये ऐसा क्या करता है, ये ए मेंबर नहीं हो सकता। क्यों नहीं हो सकता? तुम्हारे इधर ये कस्टम है, हमारे इधर ये कोई कस्टम नहीं है ऐसा बोलने का, तो हम क्या ए नहीं है, तुम ही है। सो दीज आर नोन एज customs in A. And each country, each state has their own customs. किस प्रकार से हमारी एक ही मीटिंग का अनुभव आना चाहिए, ये जो डिसाइड करते हैं, these are customs. ओके, यहां मेरे को एक चीज नहीं दिख रही है जो हमारे यहां महाराष्ट्र में हमेशा दिखती है। एक बिल और बॉब का फोटो इधर होना जरूरी है। ओके, उसके बाजू में एक अगरबत्ती का स्टैंड, उसमें से 4 अगरबत्ती जलती हुई होनी चाहिए। और अगर बर्थडे या एनिवर्सरी होएगी तो उसके ऊपर एक फूलों की माला फ्रेश होनी ही चाहिए। हमारे इधर एक ग्रुप है बॉम्बे में, ब्लेजिंग एंकर करके, वहां पर एक प्रथा है कि कोई भी, आज कोई नया आया है क्या, तो कोई ना कोई तो न्यू कमर रहता ही है, उसके हाथ से कैंडल जलाते हैं, कोई कैंडल जलाता है, कोई उठ के आपका नाम बताओ करके बोल देता है। गुजरात में आप चाहो तो वो बोलते हैं, हाँ आपका नाम क्या, हरीश भाई, प्लीज वेलकम भाई, सब लोग आए हरीश भाई, जो हरीश भाई भी जरा एकदम करता है। ये सब क्या है? दीज आर नोन एज रिचुअल्स। दीज आर रिचुअल्स इन 1950s यूनाइटेड स्टेट्स, जहां पर अपना सब एक ही काशी है हमारी, वहां पर इतने रिचुअल्स हो गए थे कि लोग, एक ग्रुप के लोग ए का लोगों के बगैर पेन भी नहीं यूज करते थे। डायरी ए की, फोन बुक ए का, वॉलेट ए का, टी शर्ट ए स्लोगन्स वाले, कैप्स ए वाले, दीज बिकेम रिचुअल्स। सो वी नो दैट इन ए वी हैव सर्टेन कस्टम्स बाय हैबिट ओवर अ पीरियड ऑफ टाइम। ये 25 साल पहले जब भी वेंकटराव ने ये प्रथा शुरू की थी, अभी आया हुआ ये नया रवि है, ये बोलता है मेरे को ऐसा करना पड़ता है। क्यों? क्योंकि मेरे सीनियर्स करते आए। दोज आर कस्टम्स, रिचुअल्स। अगरबत्ती वगैरह वगैरह नहीं किया तो इट मीन्स डिसरिस्पेक्ट। बिल के फोटो को अगर नया फूलों का हार नहीं चढ़ाया तो डिसरिस्पेक्ट। ये सब है रिचुअल्स। मेनी पीपल कंफ्यूज customs and rituals with traditions. Are they traditions? No, sir. They are not traditions and they are not binding. They are not mandatory. They are not even suggested. They are simply adopted because each area, each region has their certain likes, dislikes about how things should be done. అక్కడి నుంచి ఇంక ప్రయాణం మొదలైంది. మన ఎగ్జాంపుల్సే మనకు చూపిస్తూ, మనకు చేస్తున్న పనులే మనకు చెప్తూ, మొదట ఏంటంటే ఆనవాయితీలు. ఇక్కడ ఈ పెట్టినవి అయితేనేమి, ఈ డిస్ప్లే అయితేనే, ఇదేమి మనకి 12 సాంప్రదాయాలు ఎక్కడ చెప్పలేదు. కానీ ఏంటి, ఇది ఇలా చేస్తూ వచ్చాం. మన ముందోళ్ళు చేశారు, ఓల్డ్ టైమర్స్ చేశారు, వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఓల్డ్ టైమర్స్ చెప్పుంటారు, సాగుతున్నాయి, వస్తున్నాయి. అంచేత ఇవన్నీ మన ఆచారాలు. అలాగే ఇంకొన్ని ఆయన మహారాష్ట్ర వాళ్ళు చేసేది చెప్పారు, వాళ్ళు చేసేది మనం చేసేది తేడా ఏం కాదు. ఇవాళ మనం పెట్టలేదు కానీ సాధారణంగా పెడతాం, ఆ సంగతి కూడా మనకు తెలుసు. బిల్లన్ బాబు ఫోటో, వాళ్ళ దేవుళ్ళ వాళ్ళకు అగరబత్తి. నాకు ఇప్పటికీ గుర్తు, నేను సోబ్రైటీలో కొత్తగా వస్తే ఏదో మీటింగ్లో బిల్లు బాబు ఈ పక్కన పెద్ద ఫోటో పెట్టేసి మంచి హడావుడిగా సాగుతుంది. నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఒక ఓల్డ్ టైమర్ పాపం మైక్ పట్టుకుని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా మనం ఎటుపోతున్నాము, ఇదిగో బిల్లు, ఇదిగో బాబు, వాళ్ళు ఎడానిమస్గా ఉండమని చెప్పారు, వీళ్ళని పట్టుకొచ్చి గోడెక్కించారు, రేపు పొద్దున పోస్టర్లు ఎక్కిస్తాం, ఆ తర్వాత పక్కన నా ఫోటో ఒకటి ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి అడిగిన తర్వాత ఏ కదండి మనం చెప్తే వింటాం, గబుక్కు నాలుగు ఖర్చుకుని నెక్స్ట్ సెషన్లో ఏమేమైతే చెప్పబడ్డాయో అవి కరెక్ట్ చేసుకున్నాం. అది నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ సోబ్రైటీ. అప్పుడు ఏ అట్ వర్క్ నేను చూశాను. అలాగే ఏం చెప్పేది ఏంటంటే కొన్ని చోట్ల బిల్లు ఉండాలి, బాబు ఉండాలి, కొత్త ఆయన వస్తే ముందు ఆయన వచ్చి ఏదో క్యాండిల్ వెలిగించాలి. ఇవన్నీ ఆచారాలు అవ్వచ్చు, ఆనవాయితీలు అవ్వచ్చు. ఇలా చేస్తూ వస్తున్నాం. ఒక్కొక్క ఫెలోషిప్కి ఒక రకమైన ఆనవాయితీ ఉంటుంది, ఒక్కొక్క ఫెలోషిప్కి ఒక్కొక్క రీజన్ని బట్టి ఒక రకమైన ఆనవాయితీ కానీ ఆచారం కానీ ఉంటుంది. కానీ ఇవన్నీ మాత్రం సాంప్రదాయాలు కాదు, ఇవన్నీ సజెస్ట్ చేయబడిన ఆచార వ్యవహారాలు మాత్రమే మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దీని తప్పు ఒప్పులు పక్కన పెట్టేస్తే సాంప్రదాయాలకి వీటికి మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. ఇవి సాంప్రదాయాలు కావు, ఇవి ఆనవాయితీలు మాత్రమే, ఆచారాలు మాత్రమే మనం పెట్టుకున్నవి. ఇది ఎక్కడ చెప్పలేదు. మీరు 12 సోపానాలు లెఫ్ట్ సైడ్కి పెట్టండి,
12 సాంప్రదాయాలు రైట్ సైడ్కి పెట్టండి, మధ్యలో మన ఎంబ్లం పెట్టండి, పక్కన స్లోగన్ ఎవరు చెప్పలేదు. మనం చేస్తున్నారో మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మనకు నచ్చింది కాబట్టి చేస్తాం. మనకు బాగుంది, మనం ఈ వాతావరణంలో కూర్చోవడం మనకు నచ్చింది కాబట్టి చేస్తున్నాం, తప్పులేదు. కానీ ఇవి సాంప్రదాయాలు కాదు. అది పుషన్. तो मेरा एक दोस्त है, हमारा ग्रुप का मेंबर है, एक मल्टीनेशनल कंपनी के साथ में उसका टाई अप है और काफी दफा यूरोप में घूमते रहते हैं. आई रिमेम्बर वन इंसिडेंट. वो गया था इटली में, उसकी कंपनी की फैक्ट्री थी. वो अभी फैक्ट्री है तो एक बड़े सिटी से 150-200 किलोमीटर दूर थी. वहां पर फर्स्ट टाइम ये इटली में गया. ठंडी का मौसम था और सोब्राइटी के फर्स्ट ईयर में था. जो होटल में उसको रखा, वो होटल में एक रेफ्रिजरेटर था जिसमें ढेर सारी अलग 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 शराब की बोतलें रखी हुई थी. अभी इसको डर लगने लगा. मैंने वो फ्रिज खोल के देखा, बोलता है मेरे को लगा मेरी रात तो मेरी निकलने वाली नहीं है ये रूम में. सो बोला अभी कैसा भी करके मुझे ए मेंबर को कांटेक्ट करना पड़ा. तो कैसा कांटेक्ट करेगा? तो उसने डायरेक्टरी खोली. वो डायरेक्टरी में अपना ए यानी डबल एज होने की वजह से हमेशा डायरेक्टरी में पहला नंबर रहता है. आप कोई भी यूरोपियन डिक्शनरी डायरेक्टरी खोलो, ए इज ऑलवेज द फर्स्ट नंबर. तो उसको ए पहला ही नंबर दिखाई दिया. उसमें 2-4 नंबर हेल्पलाइन के दिए थे. तो अपना टिपिकल बेवड़ा बोलेगा तो लेडी का ही मेंबर ढूंढेगा ना. तो उसने एक लेडी का नाम देखा, उसको फोन लगाया. उसने बोला किधर है तू, वेयर हैव यू कम फ्रॉम? He said, I've come from India. मेरा फर्स्ट ईयर ही हो गया है और मैं ये होटल में हूँ. यहाँ ढेर सारी शराब है फ्रिज में और मेरे को डर लग रहा है, मेरे को ये मीटिंग में जाने का. सो उसने बोला चिंता मत कर, थोड़ा टाइम रोक, मैं आती हूँ, लेकिन मेरे को पहुंचने में जरा आधा घंटा लगेगा. बोला क्यों? बोलते मैं तेरे से अबाउट 100 किलोमीटर दूर हूँ, लेकिन डोंट वरी, मैं आती हूँ, अब भी आती हूँ. तू बोले तू ये कर, तू ऐसा कर, तू नीचे जा, एक कॉफी पी, तब तक मैं आती हूँ. बोलते यार 100 किलोमीटर से ये औरत मेरे लिए आएगी. सो एनीवे वो गया नीचे, कॉफी वॉफी पिया. 1 घंटे भर में वो औरत आ गई. वो उसको बोली चल अपन मीटिंग को जाते. और ये गया और एक मीटिंग में जाके बैठा. अब ये मीटिंग कुछ अलग ही थी. उसमें दारू के अनुभव सिर्फ इसके ही थे. वो जो लेडी थी, शी वॉज नॉट एन अल्कोहलिक, शी वॉज अ ड्रग एडिक्ट. और एक तीसरा बंदा था, उसको गैमलिंग की आदत थी. और एक चौथा बंदा था, ही वॉज अ सेक्स एडिक्ट. और ये सभी टाइप के लोग एक ही मीटिंग में बैठे हुए थे और अपनी अपनी कहानियां बता रहे थे. और इसने कभी जिंदगी में ये सुना नहीं था कि ये ऐसा होता है करके. सो वो बोलता है तुमको दारू का भी प्रॉब्लम है? तो बोलता है नहीं, मेरे को सेक्स का प्रॉब्लम है. और तुमको तो दारू नहीं? बोलते मेरे आई कैन ड्रिंक अल्कोहल, मेरा ड्रग्स का प्रॉब्लम है. अब ये कंफ्यूज हो गया यार, ऐसी कैसी ए मीटिंग? तो बोले ये ए की मीटिंग तो है ना? तो बोलते हैं नहीं, दिस इज अ 12 स्टेप मीटिंग. हाउ मेनी ऑफ अस नो कि 12 स्टेप्स के ऊपर आज दुनिया में 87 प्रोग्राम्स आर रनिंग. 87 टाइप की फेलोशिप्स है जो ये 12 स्टेप्स का इस्तेमाल करके अपने अपनी समस्याओं को सॉल्व करते हैं. और ये सभी लोग कभी अगर दूसरे कोई अपने जैसे लोग अपने एरिया में नहीं हैं, तो खाली जो 12 स्टेप के मदद से जो दूर रह सकते हैं, ऐसी जो मीटिंग्स होती है इन्हें 12 स्टेप्स मीटिंग्स कहते हैं. सो ये एक पहला टाइप है. फिर कुछ मीटिंगें ऐसी होती है जो ए मेंबर्स की ही होती है, ए मेंबर्स के लिए ही होती है और कंडक्टेड बाय ए मेंबर्स ही होती है. लेकिन ये कहां होती है? ये रिहैबिलिटेशन सेंटर्स के अंदर होती है, जहां बाहर के लोग आ नहीं सकते, जहां किटी बॉक्स सर्कुलेट नहीं होता, जहां खाना पीना ट्रीटमेंट सेंटर की तरफ से दिया जाता है. या ऐसी होती है जहां मेंटल हॉस्पिटल्स में होती है, जेल्स के अंदर होती है. अब वहां तो बाहर से कोई आ नहीं सकेंगे. सो दीज टाइप ऑफ मीटिंग्स आर नोन एज ए मीटिंग्स. पहली जो मैंने बताई, दे आर नोन एज 12 स्टेप मीटिंग्स. द सेकंड वंस आर नोन एज 12 स्टेप मीटिंग, द ए मीटिंग्स. आप अगर यूएस में जाओगे, दोपहर के टाइम पे न्यूयॉर्क में अगर आप सेंट्रल पार्क के अगल बगल में अगर होगे, तो आपको दिखाई देगा कि सेंट्रल पार्क में ऐसे कोने कोने में 4-6 जन खड़े हो जाते हैं और अपना अपना शेयरिंग चालू रहता है. ना किटी बॉक्स, ना चाय का प्याला,
ना कुछ। वो 4-5 जन शेयरिंग करते और अपने अपने ऑफिस में निकल जाते थोड़ा टाइम के बाद। उनकी ना जगह है, ना फिक्स टाइम है कि भाई 1.5 घंटे की मीटिंग होगी या कुछ नहीं। दे जस्ट मीट ए मेंबर्स, दे मीट फॉर सम टाइम फॉर अ स्पेसिफिक पर्पज एंड दे गो ऑफ। दीज आर कॉल्ड AA meetings. Okay. So then what is the difference between an AA meeting and an AA group? Those AA meetings which follow the traditions are called AA groups. देखो, AA मीटिंग अगर आप कर रहे हो तो ट्रेडिशन फॉलो करना कंपलसरी नहीं है। आप रिहैब सेंटर के अंदर हो, कौन सी ट्रेडिशन पाल रहे हो आप? सेल्फ सपोर्ट है? नहीं है। नॉन एफिलिएशन है? नहीं है। नॉन एंडोर्समेंट है? नहीं है। तो कौन सी ट्रेडिशन पाल रहे हो? सो दैट इज नॉट एन AA ग्रुप, दैट इज नोन एज एन AA मीटिंग। हॉस्पिटल ग्रुप्स AA मीटिंग्स, कंपनी ने रन की हुई अपने एम्प्लॉयज के लिए एक मीटिंग्स AA मीटिंग्स, जेल में चलने वाली AA मीटिंग्स, असाइलम्स में चलने वाली AA मीटिंग्स। तो व्हाट इज एन AA ग्रुप? AA group is that AA meeting which conforms to all the 12 traditions. Oh. So, गुंटूर AA group. क्या नाम है गुंटूर AA group का? गुंटूर AA group. ओके. ये नाम देख के कुछ दिमाग में अपने ख्याल आएंगे कि भाई इनकी मीटिंग प्लेस अमुक अमुक है, इनकी मीटिंग के वार अमुक अमुक है, यहां पर किटी बॉक्स सर्व होगा, ये मीटिंग 1.5 घंटे की होगी, यहां पर महीने में एक दफा बिजनेस मीटिंग होगी, यहां पर ए के विषय के अलावा दूसरे कोई भी विषय डिस्कस नहीं होंगे। ये सभी जब भी ट्रेडिशंस का पालन जब भी होता है तो जाके वो AA గ్రూప్ बनता है। ఇప్పుడు చాలా సున్నితంగా మన సబ్జెక్టులకు లాక్కొస్తున్నాడు పుషన్. ఆయన చెప్పినట్టు ఆయన మిత్రుడు ఒక ఆయన ఉద్యోగపరంగా అలాగే రోడ్డు ఎక్కి తిరగడం ఉద్యోగం ఉన్నాయన అలాగే ఇటలీ వెళ్ళాడు. ఇటలీ వెళ్ళి హోటల్లో చెక్కిని ఫస్ట్ ఇయర్ ఆఫ్ సోబ్రైటీ, మొదటి సంవత్సరంలో ఉన్నాడు. వెళ్ళి హోటల్లో ఉంటూ హోటల్లో మామూలుగానే ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, మినీ బార్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దాని నిండా ఫుల్ మందు బాటిల్స్ అన్ని చక్కగా ఉండేసరికి కంగారు పుట్టి, అయ్యి బాబు ఇది ఎక్కడ గొడవ అయిపోయింది, నా పాతిరొచ్చి అయిపోయింది, సంవత్సరం నుంచి సోబర్గా ఉన్నాను గోవిందా అనుకుని, సరే ఏంటంటే ఏ మీటింగ్ కోసం వెతుక్కున్నా అనేసరికి టెలిఫోన్ డైరెక్టర్లో ఏ ఉండేసరికి మొట్టమొదటి నెంబర్లు అవి ఉంటాయి కాబట్టి తాగుపోతాడు కదా, మొదటి 4 నెంబర్లు అమ్మాయి నెంబర్ ఏముందో చూసుకుని అమ్మాయికి ఫోన్ చేసుకున్నాను. సరే ఉండు బాబు అక్కడే ఉండు, నువ్వే కంగారు పడకు, నేను వస్తున్నాను అని చెప్పి కిందకి వెళ్ళి కాఫీ షాప్లో కూర్చుని కాఫీ తాగుముందు ఈ అరగంటలో నాకు అరగంట పడుతుంది. ఎంత దూరంలో ఉంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉందిట. 100 కిలోమీటర్ల దూరం నుంచి నువ్వు కాఫీ తాగుతుండే ఈ లోపల నేను వచ్చేస్తానని చెప్పి పాపం వచ్చింది. తను వచ్చి మీటింగ్కి తీసుకెళ్తే అక్కడ ఎంత వస్తే మీటింగ్లో తాగుడు సమస్య ఉన్నది ఈయన ఒక్కడే, ఇంకొక ఆయనకి జోదం సమస్య, ఇంకొక ఆయనకి డ్రగ్స్ సమస్య, ఇంకొక ఆయనకి సెక్స్ సమస్య, వేరే వేరే సమస్యలు. ఇదేంటి ఇది ఏ మీటింగ్ కాదంటే కాదు, ఇది 12 సోపానాల మీటింగ్, 12 స్టెప్ మీటింగ్. ఎందుకంటే ఈ రోజున మన 12 స్టెప్స్ మనం అట్టే పెట్టుకోలేదు. ఆల్కహాలిక్స్ అనానిమస్ 12 స్టెప్స్ని మనం అట్టే పెట్టుకోలేదు. మనం ప్రపంచానికి ఇది ఎవరన్నా సరే స్పిరిచువల్గా వాడుకుని ఎవరన్నా ఏ విధమైన ఎడిక్షన్ నుంచి స్వస్థత పొందిన వాళ్ళకన్నా వదిలేసాం. మనం వచ్చింది మన దగ్గర నుంచైనా చాలా ప్రపంచానికి ఉపయోగపడతాను మనం వదిలేసాం. అలా 12 సోపానాలని వాడుకొని ఇవాళ రోజున స్వస్థత పొందుతున్న ఫెలోషిప్స్ 87 ఉన్నాయి, మొత్తం 80. అంచేది ఈ 12 స్టెప్స్ మీటింగ్స్ ఏంటంటే మన ఎడిక్షన్ ఏదైనా కానివ్వండి దాన్ని అక్కడ కూర్చుని ఎవరి ఎడిక్షన్ వాళ్ళు షేర్ చేసుకుంటూ స్వస్థత పొందుతారు. ఇలాంటివి బయట ఉన్నాయి, మనకు చాలా తక్కువ. బట్ హైదరాబాద్ మిత్రులు ఎవరు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వేరే ఫెలోషిప్స్ ఏం లేవు కాబట్టి మన మీటింగుల్లోనే మనకి వేరే వేరే ఎడిక్షన్స్ ఉన్న మిత్రులు కూడా వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన దగ్గర స్వస్థత పొందుతున్నారన్న సంగతి అట్లీస్ట్ కొద్దిగా అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు విశాఖపట్నం అనుకుంటే హైదరాబాద్ వాళ్ళకి తెలుస్తుంది. అది కాక రెండోది మీటింగు రిహాబ్స్లో మీటింగ్స్ అవుతుంటాయి, దాంట్లో ఇది లేదు. జైల్స్లో మీటింగ్ అవుతుంటాయి, హాస్పిటల్స్లో మీటింగ్ అవుతుంటాయి. కొన్ని చోట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అక్కడ కొన్నాళ్ళు మనం మీటింగ్ రన్ చేసాం. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయీస్ గురించి వాళ్ళకి బయటికి వెళ్ళడానికి ఇవ్వడానికి పర్మిషన్ లేదు. అంచేత మా వాళ్ళ కోసం లోపల మీటింగ్ పెట్టండి అంటే మన మిత్రులు వెళ్ళేవాళ్ళు నెలకి 1 వారం వెళ్ళి అక్కడికి వెళ్ళి లోపల మీటింగ్ కండక్ట్ చేస్తే అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసి మీరు అటెండ్ చేయండి అన్న పోలీస్ ఎంప్లాయీస్ అక్కడికి వచ్చి అటెండ్ చేసేవారు. అలాగా సంస్థలు తమ
ఉద్యోగుల కోసం చేసుకునే మీటింగ్స్ ఉంటాయి. సరే మన మామూలు మీటింగ్స్ ఎలాగో మరి వాటికి వీటికి తేడా ఏంటి అంటే ఏ గ్రూప్ అంటే ఏంటి మరి అవన్నీ ఏ గ్రూప్లో కాదు, ఏ మీటింగ్లో అవ్వచ్చు. అవి ఏ మీటింగ్లు ఎందుకంటే ఏ మీటింగ్ యొక్క 12 సాంప్రదాయాలని పాటిస్తూ తమను తాము గ్రూప్గా డిక్లేర్ చేసుకుంటుందో అది ఏ గ్రూప్కి మరి ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? దానికి ఒక గ్రూప్ ఒక ఉనికి ఉండాలి, దానికి ఒక ప్లేస్ ఉండాలి, దానికి ఒక పేరు ఉండాలి, అది సంప్రదాయాలని పాటిస్తుంది. దానికి 4 హోమ్ గ్రూప్ మెంబర్లు ఉండాలి, దానికి ప్రతి వారము పలానా రోజుల్లో పలానా టైంకి ఇంత వ్యవధి ఈ మీటింగ్ ఉంటుందో అని డెఫినెట్గా ఉండాలి. అలాగే నెలకో 2 నెలలకో వాళ్ళ వీలుని బట్టి వాళ్ళకి బిజినెస్ మీటింగ్ అవుతూ ఉండాలి, వాళ్ళ సర్వీస్లో పాల్గొంటూ ఉండాలి. వాళ్ళు ఈ 12 సంప్రదాయాలు పాటిస్తారు. అది ఏ గ్రూప్. ఇప్పుడు గ్రూప్కి మీటింగ్కి మామూలు 12 సోపానాల మీటింగ్కి ఉన్న డిఫరెన్స్ని చాలా వైవిధ్యంగా పుషన్ మనకు వివరించారు. So what is an A group? टेक्निकली हमारा पैम्पलेट ये बोलता है कि कोई भी 2 या ज्यादा लोग मध्य मुक्ति की इच्छा लेकर एक साथ में आते हैं, वो अपने आप को ए ग्रुप कह सकते हैं. अच्छा, तो वो अपने आप को ए ग्रुप तो कह सकता है, लेकिन उसको ट्रेडिशंस बांधिल है. ओ यस, बिकॉज अगर वो ट्रेडिशंस नहीं फॉलो करते तो वो ए मीटिंग ए ग्रुप थोड़ी है वो. ओके, सो नाउ लेट अस ट्राई एंड अंडरस्टैंड व्हाट इज एन ए ग्रुप. समझ लो कि ये हम 3 लोग हैं, ये कृष्णमूर्ति, ये एमजी राव और ये पुशन, ये तीनों ने मिलके गुंटूर 2 नाम का ग्रुप चालू कर दिया. आज हो सकता है कि नहीं? हो सकता है. ओके, हमने हमारा मीटिंग का वेन्यू डिसाइड किया, ये हॉल में ही हमारी मीटिंग होगी. हो सकती है कि नहीं? हो सकती है. आप सब लोग गुंटूर 2 की मीटिंग में आ सकते हो कि नहीं आ सकते हो? आ सकते हो. समझ लो मैं कल बंबई चला गया, ये कल हैदराबाद चला गया, ये कल विजयवाड़ा चला गया, तो गुंटूर 2 ग्रुप बंद पड़ेगा कि चालू रहेगा? क्यों बंद पड़ेगा? इज इट नेसेसरी कि ठराविक लोग होंगे तो ही ए ग्रुप चलेगा? ये 3 निकल गए और ये 3 आ गए, गुंटूर 2 नाम का ग्रुप ये जगह पे चलते रहा, तो हमारा होना या नहीं होना गुंटूर 2 के एग्जिस्टेंस के लिए जरूरी है क्या? जरूरी है. ओके, क्यों जरूरी है बताओ? तो आज हम है 3, सो हम 3 आज है, ये 3 को हम कल लेके आए, आज लेके आए, ये 3 अभी इधर के मेंबर बन गए और हम 3 निकल गए, अब ये 3 है इधर, तो है ना, तो गुंटूर 2 नाम का ग्रुप चालू है ना, तो वही तो मैं बोलता हूँ गुंटूर 2 चालू है ना हम लोग. सो इट इज नॉट डिपेंडेंट ऑन पीपल, राइट? आर वी अग्रीइंग? ओके, अच्छा समझ लो ये 3 बोले ये जगह अपने को परवड़ने वाली नहीं है यार, एसी बीसी फैंसी, अपन म्यूनिसिपल स्कूल में मिलते हैं. ओके, तो गुंटूर 2 रहेगा क्या नहीं रहेगा? रहेगा. यानी इट इज नॉट